విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల పిట్టల ధర మాటలొద్దు, పిట్టల ధర మాటలొద్దు. ఫ్యూచర్ అంటేవి, ఫ్యూచర్ సిటీ అంటేవి, విద్యార్థుల ఫ్యూచర్ ఏది? ఫ్యూచర్ సిటీ అంటేవి, విద్యార్థుల ఫ్యూచర్ ఏది? ఫ్యూచర్ సిటీ అంటేవి, విద్యార్థుల ఫ్యూచర్ ఏది? కాలేజీల సీఎం వెంటనే రాజీనామా చేయాలి. సర్టిఫికెట్ ఇవ్వలేని సీఎం వెంటనే రాజీనామా చేయాలి. సీఎం మా సర్టిఫికెట్లు మాకు వెంటనే ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం ఏదైతే ఫీ రీయింబర్స్మెంట్ అని చెప్పేసి ఒక ఇష్యూ అవుతున్నదో దాని గురించి విద్యార్థులందరూ కూడా సర్టిఫికెట్ల కోసం చాలా ఇబ్బంది పడుతుంది. నేను గతంలో కూడా చెప్పినాను, సీఎం గారు విద్యాశాఖ మంత్రిగానా లేకుంటే సీఎం గాను ఈ మేనేజ్మెంట్లకు విద్యార్థులందరికీ కూడా గౌరవ హైకోర్టు వారు కూడా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా విద్యార్థులను సర్టిఫికెట్ల కోసం ఇవ్వకుండా సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు ఫీజులు కట్టాలని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని నా దగ్గర చాలామంది విద్యార్థులు వచ్చి అడిగితే మేము మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడితే మేము ఎట్లా కట్టాలి, మేమేం చేయాలని అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మేనేజ్మెంట్ అయినా కానీ ప్రభుత్వం అయినా కానీ విద్యార్థులకు మీరు ఏదైతే ఏ కండిషన్తోనైతే అడ్మిషన్స్ తీసుకున్నారో అన్కండిషనల్గా విద్యార్థులకు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మళ్ళీ ఈ ఈ ఈ మేనేజ్మెంట్స్ ఏవైతున్నాయో కొత్త ఒక వాదన తీసుకొస్తున్నారు. ఈ ఫీజు ఏదైతే ఉన్నదో మన విద్యార్థుల అకౌంట్లోకే జమ చేస్తున్నారు అని చెప్పేసి ఇది ఒక కుట్ర పన్నుతున్నది గవర్నమెంట్ ఉన్న మేనేజ్మెంట్ అని చెప్పేసి అనిపిస్తున్నది. ఈ ఫీజులు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో మా ఫీజులు మా పిల్లల అకౌంట్లలోకి ఎందుకు, మాకు పైసలు ఎందుకు? మీరు కాలేజీలో తీసుకోండి, మీరు వాళ్ళ ఎప్పుడు ఇస్తారో ఇవ్వండి. రేపు ఏ ప్రమాదం పెంచి ఉన్నదని అంటే విద్యార్థులకు రేపు మేనేజ్మెంట్లు ముక్కు వెండి మన విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి ఫీజులు వసూలు చేసి వాళ్ళు మీకు గవర్నమెంట్ ఎప్పుడు ఫీజు వేస్తుందో ఎప్పుడు రీఎంబర్స్మెంట్ వస్తుందో అప్పుడు తీసుకోండి అని చెప్పేసి మన నెత్తి మీద పెట్టే ఈ ప్రమాదం ఉన్నది. విద్యార్థి లోకమంతా కూడా ఇది మేలుకోవాలి. గవర్నమెంట్ ఇటువంటి చర్యలు కూడా మానుకోవాలి. ఇప్పటి వరకు ఏదైతే కంప్లీట్ చేసుకున్నారో ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ డిగ్రీ కానీ వాళ్ళు పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలన్నా కానీ ఉద్యోగాలు చేసుకోవాలన్నా కానీ వాళ్లకు ఏ సర్టిఫికెట్లు అవసరం ఉన్నది. మేనేజ్మెంట్లు ఏమో వాళ్ళు మీరు ఫీజు కడితేనే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ వీక్ పాయింట్ ఏదైతే పట్టుకొని మేనేజ్మెంట్లు కూడా అన్కండిషనల్గా ఇవ్వాలని తెలిసినా కానీ పిల్లల్ని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సర్టిఫికెట్లు తీసుకోవడం కోసమని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మేనేజ్మెంట్ల మీద కూడా చట్టపరంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మేనేజ్మెంట్కి అసలు హైకోర్టు ఉత్తర్వులు అంటే కూడా భయం లేకుండా అయిపోయింది. ఇప్పుడు పేదలు వాళ్ళందరూ తల్లిదండ్రులు ఉండరు పని చేపిస్తుందన్న ఆశతోనే చదువుకుంటున్నాను. నువ్వు ఒక కాలేజ్ నుంచి ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్ ప్రమోట్ చేసినాము, అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి ఇంకో కాలేజ్ పోదామనంటే ఇప్పుడు సర్టిఫికేట్ కావాలనంటే డబ్బుల కోసము ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఎందుకు అడగట్లేదు, ప్రమోట్ చేసేటప్పుడే ఎందుకు చేయట్లేదు? ఈ గవర్నమెంట్ గురించి అని ఉండుంటే, గవర్నమెంట్ మీద వాళ్ళకు వ్యతిరేకత ఉండుంటే ఈ ఇయర్ అడ్మిషన్స్ ఎందుకు తీసుకున్నారు? మీరు ఈ అడ్మిషన్స్ తీసుకోమని చెప్పేసి ఆపకపోయినలా మీరు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు, మళ్ళీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది క్లియర్ కట్గా మేనేజ్మెంట్ ప్రభుత్వం కుమ్మక్కయి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నది. రీఎంబర్స్మెంట్ విషయము ఫీజుల కాలేజీలకు ఇవ్వమని చెప్పేసి మేము అడగట్లేదు. మీరు బెదిరించి తీస్తారా లేకుంటే బతిమాలు ఇస్తారా, ఎట్లా ఇస్తారా అన్నది మాకు సంబంధం లేదు. మీరు ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చిందో, విద్యార్థులకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం చదువుకున్న పిల్లలందరికీ కూడా కాలేజీల నుంచి వెళ్ళి మేనేజ్మెంట్ దగ్గర నుంచి వెళ్ళి మెమోలు సర్టిఫికెట్లు వెంటనే ఇప్పించాలి. ఇప్పుడు కౌన్సిలింగ్ అవుతున్నాయి, ఐసెట్ కౌన్సిలింగ్ అవుతుంది, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్ వల్ల వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే పిల్లలందరూ టెన్షన్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వెంటనే కావాలని చెప్పేసారంటే ఏంటంటే డబ్బులు ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఈ మోసపూరిత
కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ బూటకు మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మానుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది, ఈరోజు కొంతమంది పిల్లలకనంటే మేము న్యాయం చేయగలుగుతున్నాం, కానీ ఇప్పుడు లక్షలలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పోగేసుకొని పెద్ద ఎత్తున కూడా ఉద్యమాన్ని ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద ఎత్తున నిరసన చేస్తాము, ఉద్యమాన్ని కూడా తీసుకుంటాము. ఇది కనుక సాల్వ్ కాకుంటే రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా రిజైన్ చేసేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నాం. వీళ్ళు విద్యాశాఖ మంత్రిగా ఈరోజు చూస్తే యూనివర్సిటీలో ఇవాళ నోటిఫికేషన్ చూస్తే యూనివర్సిటీ కాలేజ్లో వేకెన్సీస్ ఉన్నాయి, స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి. ఒక యూనివర్సిటీలోనే స్పాట్ అడ్మిషన్స్ వేకెన్సీస్ పడ్డాయని అంటే మన విద్యా ప్రమాణాలు ఎట్లున్నాయి, మన ప్రభుత్వం విద్యాశాఖ మీద విద్య మీద ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పేసి అన్నది ఇది ఒక నిదర్శనమే. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వము మేలుకొని పేదల పట్ల మంచిగా వ్యవహరించాలని చెప్పేసి కోరుతున్నాను. మీ పేరు? నా పేరు పేరం గోపికృష్ణ, బీజేపీ.